వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ అనుష కుమార్. ఇవాళ మన గెస్ట్ గైనకాలజిస్ట్ డాక్టర్ కృష్ణవేణి నాయని గారు. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అనుష. మ్యామ్, ఇంతకుముందు మనము డివోర్స్ చూసేవాళ్ళం కాదు. అంటే రెగ్యులర్గా ఒక పార్ట్నర్ ఒక పర్సనే ఉండేవాళ్ళు లైఫ్లో. బట్ ఇప్పుడు మారిపోతుంది, లైఫ్ స్టైల్ అంతా మారింది, డివోర్సెస్ పెరిగాయి, మల్టిపుల్ పార్ట్నర్స్తో లైఫ్ షేర్ చేసుకుంటున్నారు. మరి దీనివల్ల ఎవరి హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది? ఎక్కువగా విమెన్ ఎఫెక్ట్ అవుతుందా? అయితే కనుక ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది? ఓకే, సో మీరు చెప్పినట్టు ఈ మధ్య మనం చాలా మటుకు ఐటీ సెక్టర్ బాగా డెవలప్ అయినప్పటి నుంచి చూస్తున్నాం, ఈ చేంజెస్ అయితే బాగా వస్తున్నాయి. సో మెయిన్లీ మనకు ప్రాబ్లమ్స్ ఏంటంటే దీనివల్ల అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ ఒకటి, దాని తర్వాత పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అన్నది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మామూలుగా ఏంటంటే లైంగిక సంపర్కమైన జబ్బులు అంటాం అనమాట. దీంట్లో ఏంటంటే మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అంటే క్లమీడియా అనేసి, గొనోరియా అనేసి. సో అవి ఏంటంటే మనకు సిమ్టమ్స్ రావు, ఇమీడియట్గా తెలియదు అనమాట, మనకు వచ్చినట్టు కూడా అనిపించదు అనమాట. బట్ లాంగ్ టర్మ్లో చాలా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఇమీడియట్గా కొంతమందికి కింద పొట్టలో నొప్పి రావడము, ఎక్సెసివ్ వైట్ డిశ్చార్జ్ కావడము, దాని తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినప్పుడు పెయిన్ అవ్వడము. సో కొంతమందికి అయితే హర్పిస్ ఇన్ఫెక్షన్ అని కూడా వస్తుంది, అది కూడా వన్ ఆఫ్ ద సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ అనమాట. సో అలా వచ్చినప్పుడు కింద అంతా అల్సర్స్ ఫామ్ అవుతాయి అనమాట. ఫామ్ అయ్యేసి ఎక్కువ పెయిన్ఫుల్ ఉంటుంది, తర్వాత వాళ్ళకి యూరిన్ పోయాలన్నా చాలా కష్టంగా ఉంటుంది అనమాట. సో ఇవి అప్పుడు మాత్రమే సిమ్టమ్స్ ఉండవు, తర్వాత కూడా వాళ్ళ లైఫ్ను చాలా వరకు ఎఫెక్ట్ చేస్తాయి అనమాట. సో ఎఫెక్ట్ అంటే ఇప్పుడు వాళ్ళకు ఈ జబ్బులు రావడం వల్ల ఏమవుతుందంటే యూట్రస్ ట్యూబ్స్ అనేటివి ఉంటాయి, ఫెలోపియన్ ట్యూబ్స్ అనేటివి. దాంట్లోనే మనకి ఇనిషియల్గా ప్రెగ్నెన్సీ అంతా ఫామ్ అయ్యి తర్వాత యూట్రస్కి వచ్చి బేబీ ఇంప్లాంట్ అవుతారు. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేటివి డ్యామేజ్ అయిపోతాయి అనమాట. దానివల్ల మనకు ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది అనమాట. అంటే మనము ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు మనకు ఎక్కువ మంది ఐవీఎఫ్ వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. క్లియర్గా మనం చూడొచ్చు, గల్లీ గల్లీకి ఇన్ఫర్టిలిటీ అందరిలో ఇదే ప్రాబ్లం. లేడీస్లో చాలా పెరిగిపోయింది ఒకప్పటికంటే ఇప్పుడు. తర్వాత నాట్ ఓన్లీ దట్ వన్, దే విల్ హ్యావ్ లైక్ క్రానిక్ పెల్విక్ పెయిన్ అనమాట. ఓకే, అంటే మామూలుగా వాళ్ళకు ఎప్పుడు ఆ ఇన్ఫెక్షన్ వచ్చి వెళ్ళిపోతుంది, దాని తర్వాత ఏమవుతుందంటే స్కార్ టిష్యూ ఫామ్ అయిపోతుంది. ఆ ట్యూబ్స్ అంతా డ్యామేజ్ అయిపోయినాయి కాబట్టి అవి అంతా స్వెల్ అయిపోతాయి అనమాట. సో దాని వల్ల కూడా వాళ్ళకి పెయిన్ వస్తూనే ఉంటుంది. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్. ఓకే, దిస్ ఈజ్ నాట్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్, మనకు హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందన్నమాట. సో మామూలుగా ఇప్పుడు అవేర్నెస్ అంతా పెరిగింది దీని గురించి. సో మనకు ఏంటంటే మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడం వల్ల ఈ రిస్క్ కూడా కొంతవరకు ఇంక్రీజ్ అవుతుంది అనమాట, సర్వైకల్ క్యాన్సర్. సో మనకు ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే మనం సేఫ్ ప్రొటెక్షన్ అన్న యూస్ చేయాలన్నమాట. దాని తర్వాత కాండోమ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్. అండ్ ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ for these reasons, not to get the infections, not to have chronic health problems, and the instance of cervical cancer. ఇవన్నీ మనం ప్రివెంట్ చేయాలి అంటే మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండకుండా ఉండడమే బెటర్ అన్నమాట. ఈ మధ్య మనము ఆల్మోస్ట్ అన్ని ఆఫీసుల్లో కూడా ఇయర్లీ ఒకసారి విమెన్కి చెక్ చేసుకోమని ఇస్తున్నారు. అండ్ బయట కూడా అవేర్నెస్ బాగా చేస్తున్నారు ఈ హ్యూమన్ పాపులోమా వైరస్ గురించి. సో ఈ హ్యూమన్ పాపులోమా వైరస్ అనేటివి చాలా ఉన్నాయన్నమాట. దే ఆర్ అబౌట్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ అనమాట. ఓకే, కానీ దాంట్లో మనకు 16, 18, 33 అనేటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన దగ్గర ఏంటంటే ఇప్పుడు దానికి వ్యాక్సిన్ డెవలప్ చేశారనమాట. సో ఆ వ్యాక్సిన్ డెవలప్ చేయడం వల్ల మనకు ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. ప్లస్ జెనైటల్ వాట్స్ అంటాం, చాలామందికి ఈ పులిపులాగా కింద వస్తూ ఉంటాయి అనమాట. సో దాన్ని ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో యూజువలీ ఇవి యంగ్ గర్ల్స్కి ఇవ్వాలి, ఎవరైతే ఇంకా సెక్షువల్లీ యాక్టివ్ లేరో వాళ్ళకి ఇవ్వాలన్నమాట. యూజువల్లీ మనకి ఎప్పుడంటే 8th క్లాస్ నుంచి 9th క్లాస్ గర్ల్స్ ఆర్ మోర్ సూటబుల్ ఫర్ ఇట్ అనమాట. ఈ మధ్య మనకు కొన్ని కంట్రీస్లో బాయ్స్ కూడా ఇస్తున్నారనమాట, ఎందుకంటే వాళ్ళకు ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి, వాళ్ళకు కూడా జెనైటల్ వాట్స్ నుంచి ప్రివెంట్ చేయడానికి. సో ఇప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు, యంగ్ గర్ల్స్ కానీ యంగ్ బాయ్స్ కానీ
ఈ ఏజ్ గ్రూప్లో ఉంటే మాత్రం డెఫినెట్లీ ఈ మొత్తం ఎన్ని డోసెస్ ఉంటుంది మ్యామ్ ఇది? అది 3 డోసెస్ ఉంటాయి. ఓకే. సో మనకు దీంట్లో రెండు టైప్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనకు మెయిన్లీ ఇంపార్టెంట్ అంటే గిన ఒకటి 4 వైరసెస్ పనిచేస్తుంది, ఇంకొకటి 9 వైరసెస్కి పనిచేస్తుంది. ఓకే. మోస్ట్ ఎఫెక్టివ్ అంటే ఇప్పుడు 9 వైరసెస్కి పనిచేసేది అనమాట. దాన్ని గార్డిసెల్ 9 అంటాం అనమాట. సో దట్ ఈస్ మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ వీ గివ్ ఇన్ 3 డోసెస్లో ఇస్తాం అనమాట. ఓకే. అంటే మనం ఎప్పుడైతే తీసుకోవాలనుకుంటామో అప్పుడు ఫస్ట్ డోస్ ఇస్తారు, సెకండ్ డోస్ వచ్చి 2 months ఆఫ్టర్ దట్ వన్ అనమాట, థర్డ్ డోస్ వచ్చి 6 months ఆఫ్టర్ దట్. ఓకే. మనకి యూజువలీ అపోహ ఎలా ఉంటుందంటే మనకి ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఇవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ ఫీమేల్ పార్ట్నర్ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు అనమాట. అవును. మేల్ పార్ట్నర్కి అంత ఎఫెక్ట్ కాదు. సో మేల్ పార్ట్నర్కు కొంచెం మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి, కొంచెం యూరిన్ పోసేటప్పుడు బర్నింగ్ లాగా అనిపించడము, తర్వాత వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ పైన అల్సర్స్ రావడం అలా ఉంటుంది అనమాట. సో ఒకటి ఏంటంటే మనకు వేరే కంట్రీస్లో అయితే గిన మనకు ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్ అని ఉంటుంది అనమాట. అవి స్వాబ్స్ చేసి అవి ఈ స్వాబ్స్లో మనకు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఏదైనా ఇన్ఫెక్ట్ అయింది అని తెలిస్తే గిన కాంటాక్ట్ ట్రేసింగ్ అని చేస్తారనమాట. అంటే హాస్పిటల్ అరేంజ్ చేసేస్తారు అనమాట. అక్కడంతా గవర్నమెంట్ సెక్టర్ ఉంటుంది కదా, సో దే విల్ సెండ్ ఏ టెలిఫోన్ మెసేజ్ అనమాట. ఆయన అంటే వాళ్ళని అడుగుతారు మీ పార్ట్నర్స్ ఎవరు కరెంట్లీ అనేసి. అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్స్కి అంతా అది పంపిస్తారనమాట, మీతో కాంటాక్ట్ వచ్చిన వాళ్ళకి ఇలా ఇన్ఫెక్షన్ ఉంది అనేసి. సో అలా అనేసి వాళ్ళు వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు టెస్ట్లు చేయించుకొని. ఐ థింక్ ఆ పద్ధతి మన దేశంలో కూడా వస్తే బాగుంటుంది, కానీ ఇంకా మనం ఏంటంటే ఇంకా మూవ్ అవ్వాలి, కొంచెం ముందుకెళ్ళాలి. సో ఒకటి ఏంటంటే ఈ లైంగికపరమైన జబ్బులు ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి వెళ్తూ ఉంటాయి. సో ఒకరికి మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నారనుకోండి, ఇప్పుడు ఒకరికి ఉన్నిందంటే దే విల్ బి స్ప్రెడింగ్ ఫర్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ ఆల్సో అరౌండ్ దెమ్. చాలా మటుకు ఇప్పుడు ఈ హర్పిస్ ఇన్ఫెక్షన్ కూడా బాగా ఎక్కువగా మీ దగ్గరికి ఎలాంటి కేసెస్ అంటే ఎక్కువగా వస్తుంటాయి కదా మ్యామ్? వస్తుంటాయి. ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటారు. యూజువల్లీ మిడిల్ ఏజ్ గ్రూప్ ఉంటారు, యూజువల్లీ 25 to 35, 40 years మధ్యలో ఉంటారు అనమాట. సో హర్పిస్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా అనిపిస్తుంది ఈ మధ్యలో. మళ్ళీ ఇట్ ఈస్ గ్రోయింగ్ వెరీ వెల్. అండ్ దట్టు ఇంత చిన్న ఏజ్లో వాళ్ళకి ఇప్పుడే ఇలాంటి ఇబ్బందులు ఉంటే ఫ్యూచర్లో అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ఇవన్నీ ఏ విధంగా అడ్డంకులుగా మారుతాయి? అదే ఇందాక మాట్లాడుకున్నట్టు వాళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఒకటి వస్తాయి. ఓకే. తర్వాత పెయిన్ ఉంటుంది ఆల్వేస్. తర్వాత వాళ్ళకి ఏంటంటే కొన్నిసార్లు దే విల్ హ్యావ్ దిస్ లైక్ ఎ ఫ్లాష్ బ్యాక్ ఎఫెక్ట్. అంటే ఇది ఎప్పుడు పెయిన్ ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది. దే విల్ హ్యావ్ లైక్ ఎ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ ద ఇంటర్ కోర్స్ అనమాట. సమ్టైమ్స్ దే మే నాట్ ఎంజాయ్ దట్ వెల్ ఇన్ ద ఫ్యూచర్. దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మ్యామ్? ట్రీట్మెంట్ మనకు ఇమీడియట్గా వాళ్ళకి అప్పుడు సిమ్టమ్స్ ఉన్నప్పుడైతే యాంటీబయాటిక్స్తో ట్రీట్ చేస్తాం చాలా మటుకు. తర్వాత కొన్ని వైరల్ ఉంటాయి. ఇప్పుడు హర్పిస్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్, దానికి ఎలా అంటే మనకు యాంటీవైరల్ డ్రగ్స్ అని ఉంటాయి, అసైక్లోవిర్ అనేసి. సో దానికి ట్రీట్మెంట్ ఇస్తాము. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ హర్పిస్ అనేటివి నాట్ ఓన్లీ డ్యూరింగ్ దట్ టైం బట్ దే కెన్ అఫెక్ట్ అట్ ద టైమ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ ఆల్సో. ఓకే. ఇప్పుడు మనకు ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి హర్పిస్ వచ్చింది అనుకోండి, బేబీకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ మనకు 36 weeks తర్వాత మనకు ఆ ప్రైవేట్ పార్ట్స్లో అల్సర్స్ అట్లా వచ్చాయనుకోండి మదర్కు, అది బేబీకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో బేబీకి కొంచెం మనకు రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం కదా, అక్కడ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి ఐస్ ఎఫెక్ట్ అవుతాయి. సో మనం దీని గురించి కూడా ఆలోచించాలి, అంటే బేబీ గురించి కూడా ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి. ఆల్వేస్ మనం ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అండ్ ఇఫ్ యు ఆర్ ఎంగేజ్డ్ యూస్ కాండోమ్స్ అట్లీస్ట్. అంటే ఒక విమెన్ మదరే కాకుండా బేబీకి కూడా ఇది ఇంకా ఎఫెక్ట్ చేసే ఛాన్స్. సో చాలా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. డెఫినెట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఫైన్.